బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు సస్పెన్షన్ ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. స్పీకర్ జగదీష్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. అసహనానికి గురి కావద్దంటూ జగదీష్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. సభా సాంప్రదాయాలు కాపాడాలని హితవు పలికారు. అయితే స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు జగదీష్ రెడ్డి. ఈ సభ మీ సొంతం కాదని కామెంట్ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. జగదీశ్వర్ రెడ్డి గారు సార్ చెప్పండి. అసహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతిని చూస్తున్నారు. మీరే రాష్ట్రపతిని చూస్తున్నారు అధ్యక్ష. రాష్ట్రపతిని చూస్తున్నారు. అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్. అసహనానికి గురి కాకండి. సహనంతో మాట్లాడండి. సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చైర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఆంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఈ రోజు చైర్ పైన దూషణ చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. రాష్ట్రమంతా చూస్తుంది. కావాలని నేను మాట్లాడి చెప్పే విషయాలు తేలాలి. సభా సంప్రదాయాలు తేలాలి. స్పీకర్ గారి అధికారాలు ఏమో తేలాలి. సభ్యుల హక్కులు ఏమో తేలాలి అని తేల్చినే నేను మాట్లాడతాను అధ్యక్ష. కూర్చోబెట్టినే మాట్లాడతాను అధ్యక్ష. నేను గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు. చైర్కు గౌరవించాల్సిన కనీస మర్యాద లేకుండా పిట్టకథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడిన సందర్భంలో పట్ల తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. జగదీశ్వర్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ చైర్ ను అవమానించేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. దళిత స్పీకర్ ను అవమానించారంటూ ఫైర్ అయ్యారు. స్పీకర్ పై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు భట్టి. బడ్జెట్ సెషన్స్ మొత్తానికి సస్పెండ్ చేయాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ను సస్పెండ్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. స్పీకర్ పై వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించాలని కోరారు. అటు మంత్రి సీతక్క కూడా జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే సభ్యుల ప్రతిపాదన మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి, తదుపరి చర్యల గురించి డెఫినెట్ గా మీ ద్వారా ఆ సభ్యుడు వ్యవహారశాల పైన ఎథిక్స్ కమిటీకి పంపించండి. ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు మాత్రం
ఈ సెషన్కి మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీ విజ్ఞప్తి. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు, అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది. అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్. I beg to move under rule, sub-rule 1 and 2 of rule 340 of the Assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named as the speaker, may be suspended from the services of the House for remainder of the session. Motion moved. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the Assembly rules, that Sri Guntakandla Jagdishwar Reddy, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the member named by the Speaker is suspended from the services of the House for remainder of the session.